ఆ వీడియో ఏంటంటే 2 డేస్ నుంచి నేను చేయాలనుకుని స్కిప్ చేస్తున్న వీడియో. అదే మదనపల్లిలోని కులదేవ్ అనే ఒక వ్యక్తి ఒక 7 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. దానికి కారణం అతను గంజాయి మత్తులో ఉన్నాడు. అలాగే ఒక 2, 3 నెలల క్రితం తుని సంఘటన. అలా చూసుకుంటూ పోతే యావత్తు ఈ ఇండియాలో సగటున ఒక నెలకి 200, 300 ఈ అత్యాచారాలు గానీ, లేకపోతే పసిపిల్లల్ని చంపేయడం గానీ, లేకపోతే ఆడవాళ్ళని చేర్చడం గానీ, లేకపోతే మర్డర్స్ చేయడం గానీ, ఇవన్నీ కూడా గంజాయి మత్తులో, కొకైన్ మత్తులో అంటే మత్తు పదార్థాల మత్తులో జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అదేంటంటే ఈరోజు ప్రతి స్టేట్‌లోనూ, ప్రతి విలేజ్‌లోనూ ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అయినా సరే దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని ఓకే. ప్రతి ఊర్లోనూ కూడా నార్మల్ ఫిజికల్ టెస్టులు చేయించండి. ఒక్కసారి ప్రతి ఎవ్రీ పర్సన్‌ని ఆడు చిన్న పిల్లోడా, పెద్ద పిల్లోడా అనేది కాదు. ఓకే. ప్రతి వాళ్ళని టెస్టులు చేయించి వాడు గంజాయి తీసుకుంటున్నాడని తెలిస్తే వాడు ఆధార్ కార్డ్‌తో లింక్ చేసేసి ఇతను గంజాయి బాధితుడు, లేకపోతే ఇతను గంజాయికి బానిసైన వ్యక్తి అని ముగ్గురు ఆధార్ కార్డులో లింక్ చేయగలిగితే అతను ఖచ్చితంగా ఐడెంటిటీ అవుతాడు. దానివల్ల అతని నుండి ఈ సొసైటీని సేవ్ చేయడానికి చాలా అవకాశం దొరుకుతుంది. కనీసం అదైనా చేయండి అని గవర్నమెంట్‌ని అర్జిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను.